మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. మన దేశంలో ఎంత అందంగా ఉన్నా ఎంత చదువుకున్నా ప్రతి అమ్మాయికి ఈ ఉద్యోగం ఖచ్చితంగా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. మన తీసుకుంటావా? ఈ చెట్ల పూలని నీకే కదా మన పెద్ద అయితే కోసేసుకుంటావా? నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాను. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీఎం అయినా. రావణుడికి 10 తల 20 కళ్ళు ఉంది. ఆయన ఫోకస్ ఒకే సీతాదేవి మీద మాత్రమే ఉండింది. కానీ నా మగుడికి 1 తల 2 కళ్ళు. ఆయన ఫోకస్ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరి మీద ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సార్, నిజమైన రావణుడు ఎవరని? 4 అన్నదమ్ములం మేము. మాకు ఒక్క ఎకరం అన్న జాగ సంపాదించలేదని మా అయ్యను మస్తు తిట్టుకుంటుంటివి. కానీ ఎందుకు సంపాదించలేదో మాకు ఇప్పుడు అర్థమైంది. మొన్న పండుగకు మటన్ తెస్తే నలిబొక్క గురించి 4 అనుకున్నాం. ఇక జాగ భూమి ఉంటే ఆగుతుమా? అందుకే సంపాదించలే. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నాకు కోట్లు విలువ చేసే కొడుకున్నాడు. మనం అడిగినా అడగకున్నా అన్నం పెట్టేది మన అమ్మ అయితే, మనకెన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మన కష్టాలని తన కష్టాలుగా భావించేది భార్య మాత్రమే. ఎంచుకుంటే తెగిపోతూ మేం పేరుకు బావబామర్దులం, కానీ సొంత అన్నదమ్ముల కంటే తక్కువేం కాదు. నీకు ఓన్లీ అమ్మాయిల అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నా నోటంటే ఏదో వచ్చిన అబద్ధమే, నేను చేసిందల్లా తప్పే. బానే తప్పి పడుస్తున్నావు ఆడపిల్లలాగా. ఇప్పుడు ఏమేం జర్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జర్నీ. ఇట్స్ నాట్ ఓకే. పేపర్స్ ఉండవు, పెట్రోల్ ఉండదు, ఒక అమ్మాయిని బయటికి తీసుకొస్తున్నానని కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇంత రెస్పాన్సిబిలిటీ ఎక్కడ చూడలేదు. నిన్ను నమ్మొస్తే ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టేస్తాం. మీరు ఉండండి మేడం. చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని. అబ్బా, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని. గతి లేక చేసుకున్నానే గయ్యారి పెండ్లమా, తినలేక చస్తున్నానే నీ వంట వలన. గతి లేక కానీ తొందర మంగళసూత్రం దొంగిలించడానికేమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట. అదే మంగళసూత్రం కట్టినోనికేమో జీవితాంతం శిక్షే, జీవితాంతం శిక్షే. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. తొందర అయ్యే టైం అవుతుంది. అబ్బా, ఈ చీరలో నల్లపోతున్నానండి. ఫంక్షన్ టైం అయిపోతుంది, తొందరగా నడే. సరే, దించు దించు, మెల్లిగా నడతల్లి. ఏమండి, మీరు సడన్ గా కోటీశ్వర్లు అయితే మీరు నన్ను వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నావే? అసలు నీకు ఇలాంటి ప్రశ్న అడగడానికి మనసు ఎలాగొచ్చిందే? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు బుజ్జి. నువ్వు నా పక్కనున్నంత కాలం నేను కోటీశ్వరుడిని కాలేనే. ఏమండి, వయ్యారం చూపింది, నా దగ్గర కొంచెం వయ్యారం చూపింది.
తర్వాత కన్న కొడుకులతోని కష్టాలాయే అయ్యయ్యో నా రాత నాదేమి రాత ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా ఆ ఇంట్లో కూర్చొని తినే ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది నాకంటే 7 కేజీలు ఎక్కువే ఉంటుంది ఏదే పిల్ల అందరూ చెల్లెళ్ళు అక్కళ్ళు దయ్యాలు కావచ్చు, మా చెల్లె రాణి, దయ్యాలందరికీ రాణి. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా